అసలు బైబిల్లో పునర్జన్మ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ యేసు పునర్జన్మ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఎందుకంటే తనని తాను సేవ్ చేసుకోవాలి. తన మెస్సయ్య అయితే దానికంటే ముందు ఉన్నటువంటి ఇంకొక ప్రవచనం ఏలియా రావాలి అని. ఏలియా ఎలా వస్తాడు? ఇంకొక వ్యక్తి రూపంలో ఇంకొక జన్మ తీసుకుని వస్తాడని చెప్పి లేదు అక్కడ. ఏలియా రూపంలోనే వస్తాడేమో వాళ్ళు రాసుకున్నారేమో అలాగా. ఒరే కర్రీ, నువ్వెంత మొడ్డు మాలోకంగాడు అనుకోలేదురా. నాకు నవ్వాడడం లేదురా కర్రీ. అసలు ఏలియా కాన్సెప్టే నీకు తెలీదు. నీ బుర్రంతా పేడ కదా, అర్థం కాదు. ఏలియా అనే ప్రవక్త అగ్నిరథం మీద వెళ్లిపోయాడు. ఇది జరిగిన 450 సంవత్సరాలకి త్వరలో ఒక ప్రవక్త వస్తాడు, అతని పేరు ఏలియా అని మలాకి చెప్పాడు. అది అర్థం కాని ఇశ్రాయేలీల బోధకులు వెళ్లిపోయిన ఏలియా మళ్లీ వచ్చేస్తాడు అనుకున్నారు. కాలం గడిచిన తర్వాత గబ్రియేలు దూత జకర్యాతో ఏలియా ఆత్మగలవాడు నీకు పుడతాడు అని చెప్పాడు. అంటే మలాకీలో చెప్పబడిన ఆ మరో ఏలియా అనే ప్రవక్త నీకు పుడతాడు అని చెప్పాడనమాట. ఈ 2 వచనాలు చూడరా గజ్జి కుక్క. నువ్వు ఎలా పొరబడ్డావో అలాగే నాటి పరిసయ్యులు కూడా పొరబడి ఏలియా అంటే అగ్నిరథం మీద వెళ్లిపోయిన ఏలియా అనుకోని నువ్వు ఏలియావా అని యోహాన్ అడిగారు. పచ్చచీర కట్టుకున్న వాళ్ళంతా శ్రీలక్ష్మి అన్నాడంట నీలాంటి బోగ్గాడు. ఏలియా పేరున్న వాళ్ళంతా ఒకటైపోరు కదా. యోహాను వెళ్లిపోయిన ఏలియా కాదు కాబట్టి నేను కాదు అన్నాడు. త్వరలో వస్తాడని మలాకి చెప్పిన ఏలియా ప్రవక్త యోహానే. అదే విషయాన్ని గబ్రియేలు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పారు. యోహాను యేసుక్రీస్తు రహస్యంగా నెరవేర్చాల్సిన కార్యాలున్నాయి. అందుకే వాళ్ళ పేర్లను పాత నిబంధనలో నేరుగా చెప్పకుండా వారు నిర్వర్తించే పరిచర్యలను బట్టి వేరొక పేర్లను దేవుడు రాయించాడు. ఏలియా రోషం గలవాడై వివాహం లేనివాడై అడవిలో నివసిస్తూ రాజద్రోహాలను బహిరంగంగా ఖండించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను కూడా అలాంటి పరిచర్య చేశాడు. ఇశ్రాయేలీలతో దేవుడు మీ మధ్యకు వచ్చి నివసిస్తాను అని వాగ్దానం చేశాడు. యేసు రూపంలో ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి జీవించాడు. ఈ వాగ్దాన నెరవేర్పును బట్టి యేసు పేరును పాత నిబంధనలో ఇమ్మానుయేలు అని రాయబడింది. అనగా దేవుడు తోడుగా ఉండడం. దేవుడు యేసుక్రీస్తుగా మనుషులకు తోడుగా వచ్చాడు. ఇంత ఆలోచించే సీన్ నీకు లేదని నాకు తెలుసు. కనీసం నేను చెప్పింది నీకు అర్థమవుతుందా లేదా అన్నది కూడా నాకు డౌటే. పేడతో నిండిన తేడా బుర్రోడా.